డార్క్ నెటా అంటే? మనం ఇంటర్నెట్ని తేలిగ్గా ఇల్లీగల్గా యూజ్ చేయలేము సార్, కానీ డార్క్ నెట్లో చేయొచ్చు సార్. అందులో టార్ అనే ఒక బ్రౌజర్ ఉంది సార్. ద ఆనియన్ రింగ్ ఉల్లిపాయ లాగా సార్. ఉలవను లోపల ఏమీ ఉండదు. ఎంత ట్రాక్ చేసినా ఎవరు కనిపెట్టలేరు సార్. ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఈ డార్క్ నెట్టే సార్. ఇందులో బ్లాక్ మార్కెటింగ్, వెపన్, చైల్డ్ ట్రాఫికింగ్, టెర్రరిజం, సినిమా పైరసీ కూడా ఇందులో నుంచే వస్తుంది సార్. నేను ఇదంతా ఎవరు చేయమంటున్నారు? ఎవరో నాకు తెలియదు సార్. ఒక యూజర్ ఐడి నుంచి ఫోన్ నెంబర్ వస్తుంది. దాన్ని ఫస్ట్ నేను హ్యాక్ చేసేస్తాను సార్. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తీసేస్తాను సార్. మీ SMS, అందులో ఉన్న OTP అంతా నాకు తెలుసు సార్. ఆ తర్వాత ఒక డేట్ వస్తుంది సార్. ఆ డేట్లో మీ బ్యాంక్ నుంచి వచ్చే అన్ని SMSని నేను బ్లాక్ చేస్తాను సార్. ఆ టైంలోనే సార్ మీ డబ్బును కొట్టేస్తారు. మీరు మాట్లాడిన ఫోన్ కాల్స్, సేవ్ చేసిన వీడియోస్, పర్సనల్ ఫొటోస్ అన్నీ వాడికి ఇస్తాను సార్. దానికి వాడు హెవీ అమౌంట్ ఇస్తాడు సార్. ఎవరా యూజర్ ఐడి? యూజర్ నేమ్ వైట్ డెవిల్ సార్. డార్క్ నెట్ తాలూకు కింగ్ పిన్ ఐడి సార్. వాడు ఏ కంట్రీ నుంచి ఆపరేట్ చేస్తున్నాడో కూడా నాకు తెలియదు సార్. వాడి మొహం కూడా నేను చూడలేదు. వాడి వాయిస్ కూడా నేను వినలేదు. మనం వాడి దగ్గరకు కూడా వెళ్ళలేము. డిజిటల్ వరల్డ్ తాలూకు డాన్సర్ వాడు. భయం. చిన్నతనంలో అమ్మ నాన్న మనకు తినిపించిన గోరముద్దల కన్నా మనలో పెంచిన భావనే భయం. దొంగోడొస్తాడో బూచోడొస్తాడో తినేయమ్మా అని మనకు వాళ్ళు అప్పుడు చెప్పింది విన్నాం, పెరిగాం. సో ఇన్ఫర్మేషన్ ఇస్ పవర్. 1969లో నాసా చంద్రగ్రహానికి పంపించిన రాకెట్ యూజ్ చేసిన కంప్యూటర్ కన్నా ఇప్పుడు మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్కి 1,000,000 రెట్లు పవర్ ఎక్కువ. యూఆర్ ఆల్ లివింగ్ ఇన్ ద గ్రేటెస్ట్ ఆఫ్ టైమ్స్, ఇన్ఫర్మేషన్ ఏజ్. ఇంతకుముందు జరిగిన యుద్ధాలన్నీ వెపన్ వార్, ఆ తర్వాత బయో వార్, ఇప్పుడు సైబర్ వార్. డేటాని సరిగ్గా యూజ్ చేయడం తెలిసిన వాడికి అది ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, ఆయుధం. వాడు తలుచుకుంటే ఎవరి వాల్యూనైనా దించేయగలడు. ఇట్స్ ఆల్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఎవరి వాల్యూనైనా పెంచగలడు. Do you agree, sir? చాటుగా విన్న అందరి ఫోన్ కాల్స్ ఇందులోనే ఉన్నాయి సార్. నీ వల్ల కుదిరితే పరిగెత్తు, లోన్ వచ్చేసిందిరా, రేపు అకౌంట్ లోకి డబ్బులు వచ్చేస్తాయి. లేదంటే నడవడానికి ప్రయత్నించు. ఎన్కౌంటర్ ఆర్డర్ ఇచ్చారు, 2 రోజుల్లో అయిపోతారన్న. ఒకవేళ మీకు అది సాధ్యం కాలేదంటే కనీసం ఎలాగైనా పాకుతూ వెళ్ళు. వాట్సాప్లో వీడియో పంపించానే, ఎలా ఉంది? కదలకుండా అలాగే ఉండిపోకు అని మహాకవి శ్రీశ్రీ ఎప్పుడూ చెప్పారు. దట్ మీన్స్ ఏదైనా సాధించే తీరాలి. అప్డేట్ యువర్ సెల్ఫ్. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. గుడ్ లక్. జై హింద్. నా అకౌంట్ డీటెయిల్స్ నీకెలా తెలుసు? అది మాత్రమే కాదు సార్, మీ ఆఫ్ షోర్ అకౌంట్స్ 600 crores ఇండియాలోకి రానివ్వకుండా ఫ్రీజ్ చేశారని కూడా తెలుసు. ఆ 600 కోట్లని నేను తెస్తాను, ఒక్క పైసా పోకుండా. వాట్ నాన్ సెన్స్. అది మన గవర్నమెంట్ కూడా కాదు, ఎన్ని ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయో తెలుసా? నో, దట్స్ నాట్ యువర్ ప్రాబ్లం. ఐల్ టేక్ కేర్. బదులుకి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఇన్ఫర్మేషన్. మీ కంట్రోల్లో ఉన్న ఓవరాల్ శాటిలైట్ లింక్ కోడ్ కావాలి. వాట్? అప్లింక్ కోడ్ నీకెందుకు? సహస్రనేత్రుడు నా కంట పడకుండా చిన్న డేటా కూడా బయటకు పోకూడదు. జోక్ చేస్తున్నావా? దానికి ఎంత పెద్ద సర్వర్ ఫామ్ కావాలో తెలుసు? నా దగ్గర 2 ఎకరాల సర్వర్ ఫామ్ ఉంది. వాట్? 2 acres? అది గవర్నమెంట్ కళ్ళు కప్పి. గవర్నమెంట్కి తెలియకుండా మీరు 600 కోట్లు దాచలే. అలాగే. సే ఎస్ సార్, నో ఇట్స్ గెటింగ్ లేట్ ఫర్ మీ సార్.
ఎస్. God bless you. See you soon.